చెప్పే వాళ్ళకి ఏమనిపించదు, కానీ మాకు విని విని చెవులు కాయలు కాసిపోయి ఉంటాయి, పొట్ట నిండిపోయి ఉంటుంది. చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, అలాగే ఉంచుకుంటే పొట్ట పగులుతుంది. మరి ఏం చేస్తాం? వీలైనంత దాకా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో ప్రభు దాన్ని తేలిక చేస్తాం. కానీ జ్ఞాపకం ఉంచుకోవాలా, దేవుని వాక్యం మనకి హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి, సరిచేయటానికి అన్ని రకాల. ఇట్స్ ఎ మ్యానిఫోల్డ్ మినిస్ట్రీ. హెచ్చరిక అనేది ఇష్టం లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయకూడదు. ఎగ్జార్టేషన్ ఈజ్ నెసరీ, కరెక్షన్ ఈజ్ నెససరీ. బోధ, కఠినత, మాట్లాడము. మేము తిట్టకపోతే ఎవరు తిడతారు చెప్పండి? ఇంట్లో తిట్టట్లేదు, బయట తిట్టట్లేదు, ఆఫీస్లో తిట్టట్లేదు, మందిరంలోనైనా తిట్టాలి కదా. ఇక్కడ కూడా తిట్టొద్దండి అని అంటే ఇంకెవరు తిడతారు? తిట్టకపోతే ఏమవుతాము చెప్పమంటారా? మీరు చెప్తారా? తెలుగు భాష ప్రకారం దుర్బీజులు అని అంటారు. ఇంగ్లీష్ భాష కఠినంగా ఉంది, అయినా చెప్తా. మీకు ఎట్లా అంటారు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే తెలుగు రాదు కదా. ఇంగ్లీష్లో బాస్టర్డ్స్ అని రాయబడింది. ఎవరైనా అలాగే సంబోధించినాం అనుకోండి, యు ఆర్ నాట్ అండర్ ద కరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సో యువర్ ఎ బాస్టర్డ్ అని. ఎవరికన్నా ఇష్టం ఉంటుందా అలాగా? బట్ ద బైబిల్ సేస్ క్లియర్లీ, ఇట్స్ ఎ హార్ష్ వార్నింగ్. దెర్ ఆర్ సర్టన్ ప్యాసేజెస్ ఇన్ ద బైబిల్, ద వార్నింగ్ కమ్స్ లైక్ ఎ లైట్నింగ్, వెరీ హార్ష్, లైక్ ఎ థండర్. పిడుగు పడినట్టు అవుతుంది. ఏంటి ఉన్నట్టుండి ప్రశాంతంగా ఉన్న మహేంద్ర హిల్స్లో పిలగడపడ్డం ఏంటండి? పడతాయి. ప్రభు మనల్ని సరిచేయటానికి, చక్కదిద్దడానికి ఇవన్నిటినీ సిద్ధపరుస్తూ వచ్చిన. కనుక మనం ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, ప్రభు కొరకు ఏది చేయటానికి మనం పూనుకున్నా, ఎలాగుండాలి మన పరిచర్య ధర్మము? ఎడిఫికేషన్. అందుకే దీన్ని యాంప్లిఫై చేస్తూ కొత్త నిబంధనలు పౌలు రాశాడు 1 కొరింథీ 10:31, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకు మనం ఏర్పాటు చేయబడ్డాం. అందుకే వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు మనం సృజించబడ్డాం. మీకు తెలుసు కదా మనం మంటి నుండి సృజించబడ్డామని. ఇదంతా బాగా పరిచయం. ఉదాహరణకు నేను చెప్తాను చూడండి. మంటిలో నుండి తీయబడ్డాము, తిరిగి మన్నైపోతాము. ఇది కూడా వాక్యంలో రాయబడింది. మట్టిలో నుండి తీయబడి మన్నైపోయే ఈ మధ్యలోనే జరిగే ఈ స్టోరీనే జీవితం అని అంటాం. దీన్నే లోకం లీలలు అని అంటుంది. కొంతమంది మాయ అని అంటారు, కొంతమంది జీవితము ఎండమావి అని అంటారు. ఇలాగ రకరకాల సంబోధనతో, టెర్మినాలజీతో, కాబులతో వారు వాడుతూ ఉంటారు. అయితే బైబిల్ మనకేం చెప్తుందంటే, నా మహిమ నిమిత్తము నేను మిమ్మను సృజించితిని. ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ ఫర్ మై గ్లోరీ.